నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు అధికారులను అడిగిన ప్రశ్నలకైతే అధికారులు అయితే నీళ్లు నమ్మారు. 500 కోట్లు ఎక్కడని అడగంగానే అధికారులందరూ తెల్లమొహం వేసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే అధికారులను అడిగిన ప్రశ్న ఏంటంటే 500 కోట్లు ఎక్కడ అని చెప్పేసి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అడగంగానే అందరు అధికారులు తెల్లమొహం వేశారు. అసలు ఏం చెప్పాలో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. మరి ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రశ్న వ్యాలిడ్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? అసలు అధికారులు తప్పనాలా లేకపోతే గత ప్రభుత్వం తప్పనాలా? అది మాట్లాడదాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఫస్ట్ మనం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇవాళ ముందుగా ఆయన కంగ్రాట్స్ చెప్పాలి. అయితే అసలు ఒక చిన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ కూడా కాని వ్యక్తి ఒకేసారి డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టడం, ఆ రోజు మొన్న బాధ్యతలు స్వీకరించడం, ఆయన ఛాంబర్కి వెళ్ళిన డే 1 నుంచి కూడా ఆయన ఇంతవరకు కూడా ఏ క్యాబినెట్ హోదా అనిపించలేదు. ఏ సీనియర్ నాయకుడి దగ్గర కూడా కనీసం పనిచేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే దగ్గర 14, ఇప్పుడు ఒక 19 సంవత్సరాలు పనిచేసే సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎం. తర్వాత క్యాబినెట్ హోదా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు. అలా కాకుండా 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎన్నో హార్డిల్స్ చూశాడు. ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అవన్నీ తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి కూడా ఆయన ఏం చెప్పారు, నేను టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు గారి యొక్క విజనరీ, పైగా అంత అనుభవజ్ఞుడైన నాయకుడితో కలిసి పనిచేయడం వల్ల నాకు కూడా ఉపయోగపడుతుంది, నాకు ఒక గురువులాగా ఒక మార్గదర్శకం జరుగుతుంది. అంటే ఇదన్నిటి ఈవెన్ పోలింగ్ బూత్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా మనకు సరిగ్గా లేరు. అటువంటి సీనియర్ పార్టీతో సీనియర్ నాయకులతో కలిసి వెళ్ళడం వల్ల మనకు అన్ని విధాలకు ఉపయోగపడుతుంది అంటూనే ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో 5 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అనేది ఒక ఆభరణం అయితే ఆ 5 శాఖలు పంచాయతీరాజు, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, నీటిపారుదల, తర్వాత గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ఇది 2 గ్రామీణవి ఉన్నాయి. ఆ 2 కలిపి ఒక శాఖ. సో వీటన్నిటికి కూడా ఆయన ఎప్పుడైతే సంతకం పెట్టి ఛార్జ్ తీసుకున్నారో ప్రతిదీ కూడా అసలు ఏంటి, దీనికి ఉపాధి ఎలా కల్పిస్తాం, ఉపాధి కల్పించినాక దానికి నిధులు ఎలా కేటాయిస్తాం, ఆ నిధులు కేటాయించినవి ఎక్కడ డంప్ చేసి ఉంచుతాం, అక్కడ నుంచి గ్రామీణ ప్రజలకి ఎలాగా అవి మౌలిక వసతులు అందించేలాగా ఎలా రీచ్ అవుతాయి ఏంటి, వీటన్నిటి మీద అడిగితే వెంటనే అంటే ఇన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే వాళ్ళతో చెప్పించుకుంటూనే అది అక్కడ అలా ఎందుకు చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు కదా, మరి ఆ నిధులన్నీ ఏం చేస్తున్నారు, అలా ఎందుకు ఉంచుతున్నారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు పనిలో పనిగా సరే మరి అక్కడ ఎందుకు ఏం జరిగింది అంటే నిధులు లేవు సార్. నిధులు లేకపోవడం ఏంటి, ప్రతిదానికి ప్రతి శాఖకు సంబంధించి కూడా సెంట్రల్ నుంచి కొంత ఫండ్ వస్తుంది. ఏ శాఖ తీసుకున్నా ఆ ఫండ్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఎంత వచ్చింది, ఎంత సద్వినియోగపరిచారు, ఎంత దారి మళ్లించారు, ఎందుకు చేయలేకపోయారు అంటే సార్ అది అన్నట్టుగా నీళ్ళు నములుతున్నారంట. అయితే ఇప్పుడు దాని మీద ఆయన వివరణ అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆల్రెడీ అధికారులు ఒక టెన్షన్ అయిపోయింది, అబ్బాయి ఎవడయ్యా బాబు ఈయన తగులుకున్నాడు. ప్రజలకు ఎలా ఉంటుందంటే అధికారులకి సాధారణంగా ఎక్కువ రాచి రంపాన పెట్టకూడదు. రాచి రంపాన పెడితే ప్రభుత్వ ఉద్యోగులకి సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి వీళ్ళే మళ్ళీ ఇది చేస్తారు కొంతమంది, అందరూ కాదు. సో అవి ఆల్రెడీ ఈయనేంటి డే 1 నుంచి తగులుకున్నాడు. ఒకటి, ఆయనకి శాఖాపరమైన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త, అంటే లైవ్లో దగ్గరగా చూడడం అనేది, ఆయన స్వయంగా పర్యవేక్షించి అధికారాలు పాస్ చేయడం అనేది ఆయన మొదటిసారి. కాబట్టి ఒకవైపు ఆయనకు బుక్స్ రూపంలోనో లేదంటే సన్నిహితులు చెప్పిన రూపంలోనో అవగాహన ఉంది, లేక కాదు. దాన్ని మీరు ఎలా అమలుపరుస్తారు? లైవ్ ఎగ్జామ్ ప్రాక్టికల్గా కదా, ఇప్పుడు ఇంతకుముందు థియరీ చూశారేమో, ప్రాక్టికల్గా తెలియదు కాబట్టి ప్రతిదీ ఆయన కూలంకుషంగా అడిగి చర్చించి తెలుసుకొని బుక్స్లో చూసి చదువుకొని కూడా ఇండియన్ పాలిటిక్స్ కానీ లేదంటే ఈ రాజనీతి శాస్త్రం సంబంధించిన విషయాలు కానీ తెలుసుకోవడం వల్ల ఎట్లా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్, ఏం చేస్తారని అడగడం, తెలుసుకోవడం, ఇవన్నీ అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అడిగేసరికి ఇప్పుడేమంటున్నారు, అరే పవన్ కళ్యాణ్ గారు సమీక్ష అంటే ఒక్కొక్క అధికారి ఉరుకులు పరుగులు పెడుతున్నారంట. సో ఇప్పుడు వాళ్ళన్నీ అడిగేసరికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అయితే ఏంటి, మీరు ఎందుకు, ఏం జరిగాయి, ఒక రిటర్న్గా రాసివ్వండి. ఓరల్గా చెప్పేస్తే ఇవాళ ఉంటే రేపు పోతుంది. రిటర్న్గా రాసివ్వడం వల్ల కొంత ఫైల్ చేస్తారు, లేదా ఒక స్కాన్ చేసి మెయిల్లో పెట్టుకుంటారు. అందరికి అడిగితే ఇప్పుడు వాళ్ళే నిర్ణయం తీసుకొని చేశారా, లేదా పై అధికారులు ఇటువంటిగా
ప్రెజర్ చేయడం వల్ల చేసి తీశారా అన్నది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది ఏ విషయం అనేది. బట్ ఈయన కష్టపడే తత్వము, ఎలాగైనా నన్ను గెలిపించింది ఎంత 100% స్ట్రైక్ రేటుతో దాన్ని న్యాయం చేయాలని డే 1 నుంచి అదే తలంపులో ఉన్నాడు, అదే కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన. అందుకే ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా తెచ్చుకోబోతున్నాడు ఓఎస్డీగా. అవును. సో ఇంకా అంటే ఎప్పుడైనా సరే అమ్మా, రాజకీయ నాయకులకి పక్కన సరైన నిజాయితీ నిబద్ధత గల ఆఫీసర్లు ఒక ఇద్దరు ఉంటే చాలమ్మా. ఏ మినిస్టర్ పక్కనైనా ఒక్కరు సరైన శాఖపరమైన అధికారి ఒకరిద్దరు ఉంటే మొత్తం సెటరేట్ చేసేవచ్చు ఎక్కడికక్కడ. అది అట్లా నడిచిపోతూ ఉంటుంది ఇంకా తరతరాలుగా. ఈ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ అరే ఇది బాగా చేశారు కదా ఇంప్లిమెంటేషన్ అని. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటమ్మా, చిన్న చితక విషయాలా, చిన్న చితక వ్యక్తుల వాళ్ళు చెప్పండి. రోజుకు 16 గంటలు 18 గంటలు కష్టపడితే ఆ ర్యాంక్కి వెళ్ళి సివిల్స్ ర్యాంక్ కొట్టి సివిల్ సర్వెంట్స్గా రూపాంతరం చెందడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు ఎంతో అవగాహనతో ఎన్నో శాస్త్రాలు పుస్తకాలు అవపోసన పట్టి, సార్ ఇక్కడ ఇలాగుంది, ఇక్కడ ఇలాగుంది, పలానప్పుడు పలానా ప్రభుత్వం పలానా రాష్ట్రం ఇది విధంగా చేసినప్పుడు అది ప్రజలకు లబ్ధి చేకూరింది, మనం అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం, దాన్ని చిన్న మాడిఫై చేసి మనం ఎక్కడ ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అని వాళ్ళే సజెస్ట్ చేసి, అది సరైన అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అయితే అవును ఇది బాగుంది, గో హెడ్ ఇలా చేయండి చెప్పడానికి కూడా ఉంటుంది. కాబట్టి అది సరైన అధికారులు నియమించుకుంటే ఏ శాఖ అయినా పరుగులు పెడుతుంది. ఆ శాఖాపరమైన ఇబ్బందులు ప్రజలకి రావు, అందులో అధికారులకు కూడా ఉండవు. యథా రాజా తథా ప్రజ, అంతే కదా. సో అలాగా పవన్ కళ్యాణ్ గారు ప్రతీదీ కూడా ఒకవైపు నేర్చుకుంటూనే మరోవైపు సమీక్ష నిర్వహిస్తూ అధికారాలు కూడా నిర్వహించిన అధికారులకి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు నారాయణ గారు లాంటి వాళ్ళతో కూర్చొని, మంత్రి నారాయణ గారి వాళ్ళతో కూర్చొని పట్టణాభివృద్ధి లేదా నగరాభివృద్ధి, పంచాయతీలు ఏంటి, ఆ గతంలో ఏం జరిగింది, మీరు ఏం చేశారు, వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు ఎలాగో ఆల్రెడీ మంత్రులుగా చేసిన అనుభవం ఉంది కాబట్టి మీరు అప్పుడు అవి ఏం చేశారు, మీరు ఇప్పుడు ఇదేం చేయబోతున్నారు, మిగతా శాఖలు దీనికి అనుసంధానం చేసే ప్రక్రియలు కొన్ని ఉంటాయి, అటువంటి వాటిలో ఎటువంటి యాక్షన్లు తీసుకోబోతున్నారు, ప్రతిదీ కూడా. ఏదైనా అడిగేసరికి ఇప్పుడు 5 ఏళ్ళు పదవి కాలం తర్వాత చేంజ్ అవుతూ ఉంటారు, బట్ అధికారులు స్టాండర్డ్గా ఉంటారుగా. పై సుపీరియర్స్తో శాఖాపరమైన సెక్రటరీలు మారచ్చు, మళ్ళీ మిగతా యూడీసీలు కానీ సీనియర్ ఆఫీసర్లు కానీ సెక్షన్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు స్థిరంగా ఉంటారు కదా, వాళ్ళకి అడిగి తెరుచుకుంటే వాళ్ళే సగం పనిచేసేస్తారు. సో అట్లాగా ప్రతిదీ కూడా ప్రతి శాఖ గారు సమీక్ష మొన్న ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆ రోజు మొత్తం మీద ఒక 7-8 సమీక్షా సమావేశాలు నిర్వహించారంట. ప్రతిదీ కూడా ఓకే అదేంటి ఇదేంటి, ఇదెందుకు ఉపయోగిస్తారు, అదెందుకు ఉపయోగిస్తారు, అసలు ఈ శాఖ ఉద్దేశం ఏంటి, ఈ శాఖ వల్ల ప్రజలకి ఎంత రీచ్ అవ్వగలుగుతుంది, ఇన్ని అడిగేసరికి జనరల్గా ఆడుతూ పాడుతూ టైంపాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా, అటువంటి వాళ్ళు నీళ్ళు నమ్ముతారు. లేదు పర్ఫెక్ట్గా ఉంటే లేదు సార్ ఇది ఇలా చేసాం, దానికి ఇలా చేసాం, గత ప్రభుత్వంలో ఆ మంత్రి గారు ఇలా చెప్పారు, వాళ్ళు నేను అప్పటికీ మంచిది కాదని చెప్పాను వినలేదు, ఇట్లా చేశారు, సో నా నుంచి ఏమీ లేదు, నేనైతే సైన్ చేయలేదు సార్ ఇప్పుడు చెప్పే ధైర్యం ఉంటుంది. కొంతమంది సార్ ప్రెజర్ చేశారు సార్ తప్పలేదు సార్ అని చెప్తారు. అది అప్పుడు వాళ్ళు కూడా అనుకోవడానికి ఏం లేదు, నేను చెప్తున్నాను చెయ్యి మాట్లాడకుండా చెయ్యి అని అంటే ఒక అధికారిని పట్టుకొని ఇక్కడ నేనా నువ్వా నువ్వు చెప్పి నోరు మూసుకొని చెయ్యి అంటే ఎలా ఉంటుంది? మనం మాట్లాడేంత ఈజీ కాదు. ఆ అధికారికి ఎంత అవమానకరంగా ఉంటుంది, తల తీసేసినట్టు ఉండదు. ఇంకేం చేస్తాడు? సరే అవసరం లేదంటే లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోవడము, డెప్యుటేషన్ మీద వేరే దగ్గరికి వెళ్ళిపోవడము, లేదు తప్పదు కొన్ని కమిట్మెంట్స్ రెస్పాన్స్ ఉన్నాయంటే అన్నీ మూసుకొని వాళ్ళు చెప్పినట్టుగా అయ్యా ఎస్ అని సంతకం పెట్టాడు. సో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి, చూద్దాం. ఎందుకు నిధులన్నీ కూడా ఎక్కడ ఏ శాఖ అడిగినా నిధులు లేవని అంటున్నారు. మీరు స్టార్టింగ్ లో 500 కోట్లు అన్నారు, 500 ఎక్కడ సరిపోయి ఇంకా ఎన్ని వేల కోట్లు ఇంకా వస్తాయి బయటకి. 500 కోట్లే కావచ్చు, ఇంకెక్కువే కావచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మరి అధికారుల దగ్గర ఆన్సర్ ఇవాళ రాకపోయినా రేపటి రోజున రావాలి. ఎవరి ఒత్తిడి వల్ల మరి ఆ 500 కోట్లు మాయమయ్యాయో మరి ఏం చేశారో ఇవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.